మాలతి 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 నీవు నన్ను గదిలించలేవు. నీ తరం కాదు, నా మనస్సు బండ రాయి కొండ నీ ఎంతో నాకు అక్కర్లేదు. రాజా, మర్యాదగా ఇక్కడి నుంచి పోతావా, పీక పీసి పారేయమంటావా? రాజా, నా మీద నీకెందుకు అంత కోపం? నీకోసం నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? అందుకే నన్ను కూడా బాధపడమంటావా? రాజా, మనం పెళ్లి చేసుకుందాం. పిల్ల చేసుకుందాం. ఇదేమిటమ్మా? ఓ తమ్ముడు, భలేవాడివే. రైట్, ఏమిట్రా ఈ మోటార్ సరసం? అంత కోపం అయితే రా, చూడరా ఆమె ముఖం ఎలా వాడిపోయిందో. తమ్ముడు, ప్రేమ అతి పవిత్రమైంది. ప్రేయసి మనస్సు పుష్పం కన్నా కోమలమైంది. మనస్సు తెలుసుకుని జాగ్రత్తగా మసలుకోవాలి, తెలిసిందా? మరి అంత కోపం అయితే ఎలారా? సరే, నా మాటల్లో అర్థం నీ మనసు చల్లబడ్డ తర్వాత తెలుస్తుంది. మాలతి, దుర్మార్గుడా, నిన్నే అడిగేది. నా మాలతిని ఏం చేశావు చెప్పు. కొడతావా? నన్ను కొడతావా? రాజా, నా మాలతిని ఏం చేశావో చెప్పకపోతే ఈ నాటితో నీ కథ ముగిసింది. రాజు, బాబు వద్దు, బాబు వద్దు, శాంతించండి. ఒక్క శరీరంగా పుట్టారు, ఒక్క రక్తాన్ని పంచుకున్నారు. కత్తులు కలిపి నా గుండెలు తీల్చకండి. శాంతించండి బాబు, శాంతించండి. వీడు కొట్టాడు, వీడి ప్రాణం తీస్తా. రాజా వద్దు. నా మాలత ఏమైందో చెప్తే గానీ ఈనాడు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టి. ఇద్దరి పట్టుదల ఇదే అయితే నన్ను చంపి మీ పంతాలను నెగ్గించుకోండి. నా కళ్ళతో ఈ పోరాటం చూడలేరు బాబు. నా శవం మీద మీ కత్తులు కలపండి. వేలయ్యా, తప్పుకో, ఇక్కడి వేలయ్యా, నువ్వు తప్పుకో. మా రాజాకి ఏమీ తెలీదు, అనవసరంగా రెచ్చగొట్టకండి. మీ మాలతి పారిపోయింది. దొంగతనంగా ఆ పూలలమ్మ కొండ వైపు పెడుతుంది. నేను చూశాను. మాలతి పారిపోయిందా? తెలిసి కూడా ఇంతసేపు చెప్పకుండా నాటకం ఆడుతున్నాను. నీకు తెలీదు కదా, తెలీదు అని నువ్వు మాత్రం చెప్పావేంటి? వెళ్ళకండి, వెళ్ళి చుట్టుముట్టండి. పట్టుకోండి, పడ తీసుకున్నాండి. బాబు బాబు, ఏమిటమ్మా? మాలతమ్మ గారు రాజపుట్టుకు పట్టుకొని కోటకు తీసుకెళ్తున్నారు. కోటకు తీసుకెళ్ళాడు? ఏం చేస్తామా విశేషాలు? మన మాలతమ్మ గారిని ఈ రోజు నువ్వు పట్టును బంధించుకొని తీసుకుని పోతున్నాడు. ఆమెను విడిపించడానికి మన రాజా అన్న కూడా పెడుతున్నాడు. ఎంత అమాయకురాలివి మాలతి. మమ్ము కాదని ఎంత దూరం పారిపోగలవు? నువ్వెక్కడున్నా మా చేతికి చిక్కవలసిన దానివి. నన్ను ముట్టకు. ఈ పెంకితనం చూసే మాకు నీ మీద ప్రేమ పొంగి పొరలిపోతోంది. మాలతి, దేనికైనా హద్దుండాలి. బెట్టు చాలించు. నిన్ను పెళ్లాడాలనుకున్నాం, పెళ్లాడతాం. అది నీ తరం కాదు.
నాలో ప్రాణం ఉండగా నీ కోరిక కొనసాగదు. ముహూర్తం పెట్టిస్తున్నాం. ఆ 3 ముళ్ళు పడిన తరువాత నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడు. ఇప్పుడు మాత్రం మాకు వినే తీరిక లేదు. ఈసారైనా కాపలా జాగ్రత్త. వేదంగా ఇప్పుడే వెళ్తున్నాం. డాక్టర్ గారు, వీరయ్య వీరేంద్రుడు భటులు మాలతిని బంధించి తీసుకువెళ్ళారు. బంధించి తీసుకెళ్ళారా? అవును. మాధవ సేనుడు ఆమెను వెతుకుతూ వెళ్ళాడు. ఏమవుతుందో ఏమో అని భయంగా ఉంది డాక్టర్ గారు. ఎదిరించి ప్రయోజనం లేదు. కదిలారా, మీ ప్రాణాలు దక్కవు. తీసుకురండి. స్వామి, ప్రియా, 1,00,000 సార్లు చెప్పాం, మమ్మల్ని విసిగించుకు. నువ్వు వెళ్ళిపో. నీ దారి నువ్వు వెళ్ళు. నీ ముఖం చూడడానికి కూడా మాకు మనస్కరించడం లేదు. ఇది చాలా అన్యాయం ప్రభు. నేనేం నేరం చేశాను నాకు ఈ శిక్ష విధిస్తున్నారు? మిమ్మల్ని నమ్ముకుని మీరే నా సర్వస్వం అని ఇన్నాళ్ళు మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నానే. అధిక ప్రసంగం. వెళ్ళమని చెప్పాం. వెళ్ళు. మీరంటే అసహించుకునే అమ్మాయి కోసం నన్ను నన్ను వెళ్ళగొడుతున్నారా? పోతామలేదా? నన్ను ఉసిరిపెట్టి మీరేం బాగుకుంటారో నేను చూస్తాను. మమ్మల్ని శపిస్తున్నావా? గోలికొండ నుంచి ఒక రత్నాల వ్యాపారం వచ్చాడు ప్రభు. మంచి మంచి నగలు తెచ్చాడు ప్రభు. సమయానికి వచ్చాడు. పెళ్లి కుమార్తెకు మంచి విలువైన రత్నాహారాలు తీసుకుందాం. రమ్మనవోయ్. ఏమిటి అలా చూస్తున్నావు? నీకోసం కాదులే. బావుతకి రామ్ రామ్ మహారాజ్. రామ్ రామ్. రామ 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 రామ. రండి రండి, కూర్చోండి. జై గోవింద్, జై గోవింద్, జై గోవింద్. హుజూర్ వారి షాదీ కా సమాచార్ మాది గోల్కొండలో ఇని సీదా ఇక్కడ వచ్చి పడ్డాం మహారాజ్. మంచి సమయానికే పడ్డారు. మీ పేరు? మాది పేరు జై గోపాల్. జై గోపాల్. జై గోపాల్. ప్యారీలాల్, మోహన్ లాల్, ముకుంద్ లాల్, పత్తర్వాలా. పత్తర్వాలా. అలాగా జీ మహారాజ్. మాది రాయి రప్పల్ వ్యాపారంలో మెలి తిరిగిన చెయ్యి. మత్తు చూపితే మనస్సు లాగే మాణిక్యం. పక్క చూపితే పక్కన చెరే పచ్చ. జిల్ జిల్ మల్మల్ మనే ముత్యం సరుకు చాలా ఉంది మహారాజ్. శబాష్. రై, వీరిని పెళ్లి కుమార్తె వద్ద తీసుకెళ్ళండి. ఏమేమి కావాలో ఆమె ఎంచుకుంటుంది. అది ఏంది మహారాజ్, వాళ్ళు వెళ్ళి వెతుకు. పెళ్లి కొడుకు గారు ముందు మీరు పదండి, వెనక మేము వస్తాం. వద్దు వద్దు. మనలో మాట. మనిషి మా స్వాధీనంలోనే ఉంది, కానీ మనసు మాత్రం మా మీద లేదు. మీ పచ్చలో మచ్చలో చూపి ఆ మనసు మా మీదకు మళ్లించండి. మీరు కోరినంత ధనమిస్తాం. ఆ అనుమానమే వద్దు మహారాజ్. మాది సరుకు చూసిందంటే మడిచి వచ్చి మీద వాలాల్సిందే. తీసుకెళ్ళండి. నడవండి. అమ్మాయి గారు, ఈ హారం చూసారా ఎంత బాగుందో? మీకు నచ్చి ఉంచుకోండి. చేతగాని పనుల్లో చెయ్యి పడితే ఎప్పుడు ఇంతే. పిచ్చి బచ్చ నగలు పాడు చేసినారు. ఏమి పిల్లదానా, మా నవరత్నాల నగలు అన్ని మట్టిలో వేసినావు. ఎత్తు పెట్టిలో. ఏమిటి? నేనా? కావాలంటే నువ్వే తీసుకో. వేసింది నువ్వు, తీసేది నేనునా? ఎత్తు కుర్రదానా, ఎత్తు. ఎవరైనా ఏమి కేశములు, ఏమి బుగ్గలు, ఏమి పెదవులు. ఎందుకు కుర్రదాని అట్లా బెదురుతావు? నాకి సెట్, నీది సెట్ అని. చూడు చూడు. మధు, అమ్మ తిరిగిన వాడు వింటా. మధు, చూసావా నా పరిస్థితి? మాలతి, ఇంకా భయపడతాను ఎందుకు? నేను వచ్చానుగా. ఇక మనం తప్పించుకునే ఉపాయం నగలు. నగలు. జై గోపాల్, జై గోపాల్. లాల్ గారు, నగలు ఎన్నుకున్నారా? ఏంటి లాల్ గారు మహారాజ్, పెద్ద పెద్ద రాణులకి చూసాం, జమీందారులకి చూసాం, సర్దార్ ఇళ్లలో సరుకు ఇచ్చాం. ఇలాంటి అమ్మగారిని మేము ఎక్కడ చూడలేదు మహారాజ్. ఏమైంది? ఏమి కావాలా మహారాజ్? కస్సు గుస్సుమని తుస్సున పైకి లేచారు మహారాజ్. రాయి రప్పలు వద్దు, పెళ్లి పెటాకులు వద్దు, అసలు మీకు మొగ్గుడు వద్దు అన్నారు మహారాజ్. అన్నది
ఏ బద్మాష్కి బచ్చా ఇచ్చాడు మహారాజ్ మీకు ఈ ఉంగరం? ఏ 30 సంవత్సరాలుగా మా దగ్గర ఉందండి అది. అది మాట చెప్పండి. అందుకే పెళ్లి తటాకులు లేకుండా ముదిరిపోయిన బెండకాయలాగా పండిపోయి ఉండిపోయినారు. దేఖో మహారాజ్ మొత్తమే మత్తా హై మత్తా మత్తా. ఆ మత్స్యలో దోషం ఉందన్న మాట. అన్నమాటనే మహారాజ్, మాది మాట. పత్తర్ కి లాల్ కి మాట, అది మాట. అందుకే ప్రేమకి దర్వాజా బంద్. మేక పిల్లలాగా ఉండవలసిన ఈ స్త్రీ పులి పిల్లలాగా పుష్యమంటా ఉంది. రాళ్లల్లో ఇంత శక్తి ఉంటుందా లాల్గారు? ఉంటుందా కాదు మహారాజ్, ఉంది. వెనకటికి మాది గోల్కొండ నవాబ్ ఉంది లేదు మహారాజ్. ఆయనకి సుల్తాన్ బీగం రజా బీబీ ఒకటి ఉండేది. వాళ్ళిద్దరికి ఎప్పుడు పడేది కాదు మహారాజ్. లడాయి చాలా జోరుగా సాగింది మహారాజ్. ఆ తర్వాత నవాబ్ గారు మాది పేరు విన్నారు, పత్తకి లాల్ పేరు విన్నారు. ఒక్కసారి మా దగ్గరికి వచ్చినారు మహారాజ్. మొహబ్బత్ కా మోతి ఒకటి ఇచ్చిన. ఇక చూడండి, అంత ఏడిగా ఉన్న సుల్తాన్ బీగం చల్లబడిపోయి ఎప్పుడు నవాబ్ గారి పొడిలో ఉండిపోయి. లాల్ గారు, అలాంటిది ఏదైనా ఉంటే ఒకటి నాకు ఇవ్వకూడదు. మీ మేలు ఎప్పుడు మర్చిపో. ఇస్తాం ఇస్తాం. ఇవ్వండి. నేను ఇచ్చిన ఏం లాభం మహారాజ్? గురుడు శత్రువు ఇంట్లో కూకున్నాడు. వాడిని కొంచెం సేపు మిత్రుడింటికి పొమ్మనండి. అలాగే పొమ్మంటాం మహారాజ్. ఈ ఉంగరం ఎల్కి వేసుకోండి. మాలతి ఇప్పుడు నన్ను ప్రేమిస్తుందంటారా? అంటారా ఏమిటి మహారాజ్? ఈ పక్కడికి లాల్ మాట పరీక్ష చేసి చూడండి మహారాజ్. ఎందుకైనా మంచిది, మీరు కూడా రండి. మధ్య మాకి ఎందుకు మహారాజ్? పర్వాలేదు రండి. రండి లాల్ గారు.